అందరికీ నమస్కారం. శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మన ముందున్నారు అమరావతి వెంకట నరసింహాచార్యులు గారు. జై శ్రీమన్నారాయణ స్వామి. సాధారణంగా ప్రతీ నెల పౌర్ణమి వస్తుంది కదా స్వామి. ఈ పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి, ప్రతీ నెల వచ్చే పౌర్ణమి, ఈ రెండు ఒకటేనా? ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని ఎందుకంటారు? గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవద్బంధువులారా, సాధారణంగా మన భారతదేశంలో రెండు భాగాలుగా విభాగం చేస్తే ఉత్తర భారత్ అని, దక్షిణ భారతం అని అంటారు. ఉత్తర భారత్లో బట్టినేమో సౌరమానం అంటే సూర్యుని గమనాన్ని అనుసరించి మాసాలను లెక్కిస్తారు. దక్షిణ భారతం ఏమో చాంద్రమానం అంటే చంద్రుని గమనాన్ని అనుసరించి మాసాలను లెక్కిస్తారు. చైత్రం, వైశాఖం అంటూ మనకు ఇది చాంద్రమానం ప్రకారంగా. సౌరమానం ప్రకారంగా ఏంటిది? మేషమాసం, వృషభమాసం అని మనకు రాసులు ఉన్నాయి కదా, 12 రాసులు. మేషం, వృషభం అని చెప్పి మీనం దాకా 12 రాసులు ఉన్నాయి. ఈ సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. ప్రవేశించినప్పుడు ఆ సౌరమానం ప్రకారంగా మేషమాసం, వృషభమాసం అని అంటూ ఉంటారు. ఇక ఈ చాంద్రమానం ప్రకారంగా చంద్రుని గమనం అంటే చంద్రుడు ఆ నెల లోపట పౌర్ణిమ నాడు, సాధారణంగా చంద్రుడు నిండు కళలతో ఎన్నడు ఉంటాడు అంటే పౌర్ణిమ నాడే ఉంటాడు. సాధారణంగా 2 పక్షాలు, శుక్లపక్షమని, కృష్ణపక్షమని. శుక్లపక్షంలో బట్టినేమో చంద్రుని కళలు క్రమంగా పెరుగుతూ పోతాయి, పున్నమ నాటికి నిండుకుంటాయి. మళ్ళీ పున్నమ తెల్లారటి నుంచి ఒక్కొక్క కళ తగ్గుతూ 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 అమావాస్య వచ్చేప్పటికి మొత్తం కళలు పోతాయి. కళలు పోతాయి కానీ చంద్రుడు ఓడు, చంద్రబింబం ఉంటుంది. అయితే ఆ కళలు తగ్గి ఆ ఉదయాస్తమయాలు కూడా సమయం ఉంటుంది. చంద్రుడు ఉదయించడం, అస్తమించడం శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇట్లా క్రమక్రమంగా శుక్లపక్షంలో బట్టినేమో పగల నుంచే వచ్చేసి రాత్రికి చంద్రుడు కనపడతాడు. ఇక కృష్ణపక్షంలో బట్టినేమో తగ్గుతూ 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 లాస్ట్కి వచ్చి అమావాస్య వచ్చేప్పటికీ సూర్యోదయం వేళకే చంద్రోదయం అవుతుంది. కాబట్టి దానికి దర్శ అని పేరు. సూర్యేందు సంగమ అంటే సూర్యబింబము, చంద్రబింబము 2 కలిసి వస్తాయి. అందుకే దర్శ సూర్యేందు సంగమ అంటామన్నమాట. దానికి దర్శ అని పేరు. అందుచేత ఈ చాంద్రమానం చంద్రుని గమనాన్ని అనుసరించి లెక్కిస్తూ ఉన్నప్పుడు పున్నమనాడే నిండు కళలతో ఉంటాడు. కాబట్టి ఏ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణిమ నాడు ఉంటే ఆ పేరుతోని దాన్ని పిలుస్తారు. అంటే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కూడా ఆ దక్ష ప్రజాపతి సంతానమని మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి. చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడని. అయితే 27 నక్షత్రాల లోపల ఈ చంద్రుడు పౌర్ణిమ నాడు ఏ నక్షత్రంతో కూడి ఉంటే ఆ మాసాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి చిత్తా నక్షత్రంతో కూడి ఉంటే దాని చైత్రమాసం. విశాఖ నక్షత్రంతో కూడి ఉంటే వైశాఖ మాసం అని. అట్నే జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉంటే జ్యేష్ఠమాసం అని. అట్నే ఆషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అని చెప్పి 2 ఉన్నాయి. అందుకే ఆషాఢ అనే నక్షత్రంతో పున్నమ నాడు చంద్రుడు కూడి ఉంటాడు కాబట్టి ఆషాఢ పౌర్ణిమ అని పేరు. ఇకపోతే ఈ ఆషాఢ పౌర్ణిమ అనే ఎందుకు ప్రాధాన్యత? తర్వాత ప్రతి పూర్ణిమ కూడా ఒక ప్రాధాన్యత ఉంది. అయితే దీనికి మాత్రం గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అనే ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకోసం ఉన్నాయి అంటే గురువులకు సంబంధించిన పూర్ణిమ. గురువులంటే ఈ లోకం లోపట మన ఒక నిర్వచనం ఉంది. గుకారస్తు అంధకార స్యాత్ రుకారస్తన్నిరోధక అంధకార నిరోధిత్వాత్ గురుడిత్తి అని. గు అంటే అంధకారం అని, రు అంటే తొలగించేవాడు, గురుహు అంటే అంధకారాన్ని తొలగించేవాడు. అంధకారాన్ని తొలగించేవాడు అంటే సూర్యుడు కాడా అంధకారాన్ని తొలగించేవాడు? చంద్రుడు, నక్షత్రాలు కావా? అయితే కానీ ఈ గురువు ఏం చేస్తాడు? లోపల ఉండే అంధకారాన్ని తొలగిస్తాడు. లోపల అంటే మన శరీరం లోపట ఏం అంధకారం ఉంటుంది? అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటి అంధకారంలో మనం ఉన్నాం కాబట్టి దానివల్ల మనం గుడ్డివాళ్ళ కింద లెక్క. అందుకొరగా ఏమంటారు అంటే ఈ గురువు అనేటువంటి ఆయన విజ్ఞానం అనేటువంటి అంజన శలాకయ చక్షురున్మీలితం ఏన
అంటారు. అంటే ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని జ్ఞానం అనేటువంటి అంజన కాటక చేత కళ్ళు తెరిపిస్తారు కాబట్టి గురువు అని. అంటే గురువుని మనం సంస్కృతంలో అనుకున్నాం, ఏ భాషలో అన్నా అర్థం అది. ఇప్పుడు 2 2 4 అని తెలుగులో అన్నా అంతే, ఇంగ్లీష్లో అన్నా ఫారిన్లో అన్నా కానీ లెక్క అంతే ఉంటుందన్నమాట. ఆ రకంగానే మనం ఈ సంస్కృతంలో కూడా గురువు అని అన్నాం అన్నమాట. అంటే ఇప్పుడు ఏం తెలిసింది గురువు అంటే మనకు జ్ఞానాన్ని అందించేవాడు అని అర్థం. సాధారణంగా మనకు లోకంలో ఒకట ఆహార నిద్ర భయ మైథునాన్ని సామాన్యం ఏతత్ పశుభి నరాణ. అంటే ఆహారాన్ని స్వీకరించడం, నిద్రపోవడం, సంతానోత్పత్తి చేయడం, భయకారణం వస్తే భయపడడం, ఇవి పశువులకు మానవులకు సమానమే. మరి మానవులకు ప్రత్యేకంగా ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానం వలన ఈ మనిషికి ప్రత్యేకత. అందువరకయ్యే మనం ఏమంటాం? జ్ఞానేన హీన పశుభి సమాన అంటాం. జ్ఞానం లేనివాడు పశువులతో సమానం అంటాం. అందువరకై దీన్ని జ్ఞానజన్మ అని కూడా అంటారు. ఇది ఈ ఆషాఢ మాసంలో బట ఈ పౌర్ణిమకి గురు పౌర్ణిమ ఎందుకోసం వచ్చింది అంటే వ్యాస భగవానుడు ఈ లోకానికి వచ్చినటువంటి రోజు కాబట్టి దీనికి వ్యాస పౌర్ణిమ అని. ఆ తర్వాత గురు పౌర్ణిమ అని ఎందుకన్నారు అంటే ఈ లోకంలో జనులకు ఉండేటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగింపజేసి మనల్ని అందరినీ విజ్ఞాన పథంలోకి మార్పించినటువంటి మహానుభావుల్లో కూడా ప్రథమగణ్యుడైనటువంటి మహానుడు కాబట్టి ఆయనను వ్యాస పౌర్ణిమ అని అందరిలో ఆయన ప్రథముడు వ్యాస మహర్షులు వారు. వ్యాసుడు అంటే మరి ఎవరో కాదు, మరేంటి అంటే సాక్షాత్తుగా విష్ణు రూపమని. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని మనం ప్రార్థన చేసుకుంటాం. వ్యాసాయ విష్ణు రూపాయ అని ఎందుకంటారు స్వామి? అంటే వ్యాసుడు అంటే సాక్షాత్తుగా విష్ణు రూపమే. అంటే విష్ణువే వ్యాసుడుగా అవతరించాడు అని. భగవానుడు ఈ లోకంలో ఉండేటువంటి వాళ్లకు మేలు కలిగించడం కోసం గాను అంశావతారాలు కొన్ని, సాక్షాదవతారాలు కొన్ని, అనేకమైనటువంటి అవతారాలు ఎత్తుతూ వచ్చాడు అన్నమాట. మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవాచార్జున. అందుకొరకై అంశావతారాల్లో కూడా వ్యాసుడు. అట్నే పరశురాముడు కూడా అంశావతారమే. అంశావతారం అంటే భగవంతుడి యొక్క అంశ మాత్రమే. భగవంతుడు పూర్ణంగా వచ్చినటువంటి అవతారాలు మనకు దశావతారాల్లో కూడా 2 కనపడతాయి. ఒకటి పరిపూర్ణంగా మానవుడిగా వచ్చినటువంటి అవతారం రామావతారం, మానవుడిగా దేవుడిగా వచ్చే అవతారం కృష్ణావతారం. ఇవి 2 సంపూర్ణంగా కనపడతాయి, మిగతా సగం సగం కనపడతాయి. అయితే ఈయన బ్రహ్మమానస పుత్రుడు మొదలు వశిష్ఠుడు. వీళ్ళ యొక్క గొప్పదనం ఏంటిది అంటే మన ఒక స్తోత్రం ఉంది వ్యాసునికి సంబంధించి, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని. సాధారణంగా లోకంలో కూడా మనం వ్యక్తులను చూస్తూ ఉంటే ఒక వ్యక్తికి ప్రాధాన్యత వస్తుంది. అయితే వాళ్ళ తండ్రికి లేకపోవచ్చు, తాతకు లేకపోవచ్చు, ముత్తాతకు లేకపోవచ్చు, వాళ్ళ సంతానానికి లేకపోవచ్చు. పండిత పుత్ర పరమశుద్ధ. కానీ ఈ తరంలో 5 మహానుభావులే. ఈ వ్యాసుడికి సంబంధించి ముత్తాత, తాత, తండ్రి, తాను, కొడుకు, ఈ 5 గొప్పవాళ్లే, లోక ప్రఖ్యాతి పొందిన వాళ్ళే. ఎవళ్ళు ముత్తాత అంటే వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షి. అందరికీ వ్యాసం వశిష్ఠ నప్త. నప్త అంటే తాత తండ్రి అని అర్థం. అందరికీ మనకు వివాహంలో కూడా ప్రవరాలు చెప్పేటప్పుడు నత్రే పౌత్రాయ పుత్రాయ నామధేయాయ వరాయ అంటూ ఉంటారు. అట్నే ఆడవాళ్ళకైతే నత్రీం పౌత్రీం పుత్రీం అంటూ ఉంటారు. అంటే ముత్తాత, తాత, తండ్రి వాళ్ళ పేరు. అందరికీ వశిష్ఠ మహర్షికి ఈయన నప్త అంటే మనవని కొడుకు. మరి వశిష్ఠుని కొడుకు ఎవళ్ళు అంటే వశిష్ఠుని కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుని కొడుకు వ్యాసుడు, వ్యాసుని కొడుకు శుకబ్రహ్మ. ఇట్లా 5 గొప్పవాళ్ళే. వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శుకుడు. వీళ్ళందరినీ కలిపి ఈ స్తోత్రం. వ్యాసం వశిష్ఠ నప్తారం అంటే వశిష్ఠుని యొక్క మనవని కొడుకు. శక్తేహే పౌత్రం శక్తి అనే ఋషీశ్వరునికి మనవడు, కొడుకు. పరాశర ఆత్మజం పరాశరునికి సాక్షాత్తుగా కుమారుడు. శుకతాతం సంస్కృతంలో కూడా తాత అంటే తండ్రి అని అర్థం. శుకుడికి తండ్రి అని ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు. అయితే ఈ యుగాలన్నీ కూడా మొత్తం 4 యుగాలుగా మనకు లెక్క. కృతయుగం అని,
త్రేతాయుగమని, ద్వాపరయుగమని, కలియుగమని చతుర్యుగాలు. వీటిని కలిపితే చతుర్యుగం అంటారు, 4 యుగాలను కలిపి. అయితే ఈ వ్యాస భగవానుడు మూడవది, అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగ అంతంలో ఈ వ్యాస భగవానుడు వచ్చాడు. ఎవళ్ళ సంతానం అనుకున్నాం ఇందాక మనం? అంటే పరాశరుని యొక్క సంతానం. ద్వాపర యుగం అంతంలో వ్యాస మహర్షి వచ్చారు. అయితే విష్ణువే అవతరించాడని అర్థం. అందువరకే వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసరూపాయ విష్ణువే అని చెప్పి అంటూ ఉంటాం. నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనకు మొట్టమొదటి శ్లోకంలో మనం ఏమనుకున్నాం? గురురు బ్రహ్మ అన్నాం. అంటే గురుహు అనే శబ్దం అక్కడ బ్రహ్మ అని ఉన్నది కాబట్టి ఈ విసర్గలు కాస్త రకారంగా మారినాయి. గురురు బ్రహ్మ. చాలామందికి పలకరాక ఏదేదో అంటుంటారు. గురురు బ్రహ్మ, గురుర్ విష్ణు, అంటే గురువే విష్ణువు. గురుర్దేవో మహేశ్వర, అక్కడ గురు దేవ మహేశ్వర అయిపోయింది. బ్రహ్మ అయిండు, విష్ణు అయిండు, మహేశ్వరుడు. మళ్ళీ ఆ తర్వాత గురు సాక్షాత్ పరం బ్రహ్మ. ఆయన ఎవరు? పరబ్రహ్మ. మరి ఈ బ్రహ్మేవుడు ఇద్దరు ఒకటే. మరి ఎందుకంటున్నారు 2 సార్లు? ఇప్పుడు గురు బ్రహ్మ అన్నాం, బ్రహ్మ అయిపోయాడు. గురు విష్ణు అన్నాం, విష్ణు అయిపోయాడు. గురుర్దేవో మహేశ్వర, దేవుడు అంటే మహేశ్వరుడు గురువే అయిపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయిపోయింది. మళ్ళా గురు సాక్షాత్ పరం బ్రహ్మ. అక్కడ దీర్ఘం తీస్తారు, తప్పది. పరబ్రహ్మ అన్నది మొట్టమొదటిలో దీర్ఘం, బ్రహ్మ అని. ఎందుకు అంటే మనల్ని సృష్టించేటువంటి పోస్ట్లో ఉన్నాడు ఆయన. బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించే పోస్ట్. ఆ శబ్దం అంటే 4 ముఖాలుండి మనల్ని సృష్టించే పోస్ట్లో ఉండేటువంటి వ్యక్తి బ్రహ్మన్ శబ్దం అది. కాబట్టి అది ప్రథమ విభక్తిలో కూడా బ్రహ్మ, బ్రహ్మాణవు, బ్రహ్మాణ అని తయారు. అట్నే గురువురు విష్ణు, అది విష్ణు అంటే అందరికీ తెలిసింది. మహేశ్వర అంటే శివుడు. సాక్షాత్ పరం బ్రహ్మ అనేది నపుంసకలింగ శబ్దం. శబ్దాలు స్త్రీలింగాలు, పుల్లింగాలు, నపుంసకలింగాలు అంటాం కదా, 3 ఉంటాయి కదా. సాధారణంగా సంస్కృత భాషలో ఏంటిది అంటే స్త్రీని బోధించేటివి స్త్రీలింగ శబ్దాలుగా ఉంటాయి, పురుషులను బోధించేటివి పుల్లింగ శబ్దాలతో ఉంటాయి. ఉండేది నపుంసకం అంటే చెట్టు, పుట్ట, రాయి, రప్ప ఇవన్నీ నపుంసకం. కానీ కొన్ని శబ్దాలు స్పెషల్. ఏంటిది అంటే అర్థంతో సంబంధం ఉండదు. అర్థంతో సంబంధం లేకుండా ఆ శబ్దం అట్నే ఉంటుంది. దానికి అర్థం అట్నే తీసుకోవాలి. ఉదాహరణకి భార్యను బోధించేటువంటి పదం సంస్కృతంలో ఒకట దారా అంటారు, ధర్మదార అంటారు. కానీ అది పుల్లింగంలో ఉన్నది శబ్దం, బహువచనంలో ఉంది. దారాహ అనాలి, అనాలి. దారహ దారౌ దారాహ, రామ రామౌ రామాహ అన్నట్టుగా. అంటే పుల్లింగంలో బహువచనం. వాస్తవానికి స్త్రీ భార్య ఒకటే, స్త్రీలింగం. ఎందుకోసం చెప్పుకున్నాం ఏం చట అంటే సంస్కృత భాషలో ఏంటి ప్రసిద్ధమైన భాషలన్నీ అట్నే ఉంటాయి. అంటే ఒకసారి మనం పలికేది ఒక రకంగా ఉంటుంది, అక్కడ రాసేది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు బ్రహ్మ అని ఉందనుకోండి, అట్నే చిహ్నము అని ఉన్నదనుకోండి. చిహ్నము అంటే దేనికి ఏం వచ్చింది? చిహ్నము అంటే నాకు హావత్తు పలుకుతున్నాం. మరి రాసేటప్పుడు ఏం చేస్తాం? హాకు నావర్తిస్తాం. హాకు నావర్తిస్తున్నాం కాబట్టి చిహ్నము అనాలి. బ్రహ్మ అంటే దేనికి ఏమి ఇస్తున్నాం? హాకి వాస్తవానికి ఏమనాలి? బ్రహ్మ అనాలి. అది హాకు మావతిస్తలేము. రాయడమేమో అట్లా రాస్తున్నాం, అనడమేమో బ్రహ్మ. వాడుక భాష వేరు, రాసేది వేరు, మాట్లాడు వేరు. అంటే మాకు హావతిస్తున్నాం మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు హాకు మావతి రాస్తున్నాం. అంటే పలికేటప్పుడు చిహ్నము మొదలు నా వచ్చింది, తర్వాత హా వచ్చింది. కానీ రాసేటప్పుడు హాకు నావర్తిస్తున్నాం, చిహ్నం అనాలి. ఇవాళ కొంచెం తెలియగల వాళ్ళు అట్లా రాసినప్పుడు అట్నే అనాలి, చిహ్నము అని అనాలి, బ్రహ్మ అనాలి అని కూడా కొంతమంది అంటుంటారు. అది అజ్ఞానం. ఎందుకంటే భాషా స్వరూపం తెలియని వాళ్ళు అనేవాళ్ళు. మనం ఇంగ్లీష్ భాషను చూసినట్టయితే ఇటువంటివన్నీ ఉంటాయి. ఉదాహరణకి సి అనే అక్షరం ఉంది అంటే అది ఏ సౌండ్ పలుకుతుంది? ఆ పదాన్ని బట్టి వాళ్ళు లేదంటే కదే పలకదు. సర్కిల్ అని అంటుంది. సర్కిల్ అన్నప్పుడు ఏముంటుంది స్పెల్లింగ్లో? ఆ కిల్ అన్నప్పుడు కే పెడతారు వాడు పెట్టదు. మరి అంటే కానే అక్షరాన్ని పలికే సౌండ్ కలది అక్షరం ఒకటి ఉంది కానీ పెట్టాడు. అంటే అది ఆ భాషా స్వరూపం అండి. రాయడం ఊతరిగా ఉంటుంది. స్టేషన్ అంటాడు,
స్టేషన్ అంటే TIO అని అంటాడు. మరి SH లేదా? షా పలకడానికి SH ఉన్నది కదా, అనడేమి మరి అనడు. మరి తప్ప కాదు. ఒకవేళ తప్పు ఉన్నాం అనుకో మనమే తప్పు అన్నట్లే. అంటే నాలెడ్జ్ అనే పదం ఉందనుకోండి, దాని మీద కే పెడతాడు, అంటారు. ఎందుకు పెట్టారు? దాన్ని తీసేయచ్చు కదా. అవును. ఇప్పుడు మన తెలుగుల వాళ్ళు మనం ఏం చేస్తున్నాంటే తెలుగు భాషలో పట ఒకటి బండి రాట, ఒకటి ఇంకేదో రానట, 3 తీర్ల రాలేదు కానీ తీసి పడేసింది. అవును. వాస్తవానికి అచ్చులలో కూడా రుకారం ఒకటి ఉంది, ఆ తర్వాత హల్లుల్లో కూడా రేఫ ఒకటి ఉంది, మళ్ళీ గుర్రం బర్రె అన్నప్పుడు బండి రా ఒకటి ఉంది. పూర్వకాలంలో ఉండేది 3 రాలు, అవి 3 ఎందుకు కనుక తీసి పడేసింది. అంటే మన తెలుగు అగ్గుగా దొరికింది కాబట్టి. ఏది మరి అక్కడ కే తీసి పడేసి రాయమన్ స్పెల్లింగ్ లాస్ట్ కొట్టేయడా సరే. టాకీస్ మధ్యన ఎల్లు పెడతాడు, టాల్కీస్ అంటావా? సైలెంట్ అంటారు. ఎందుకు? అయినప్పుడు తీసేయచ్చు కదా. అవును. అంటే దీన్ని బట్టి ఇది అది తప్పు ఇది తప్పు అని కాదు, భాష స్వరూపం అసలు. భాషలో జీవత్ భాషలో కూడా కొన్ని పదాలు, కొన్ని మిగతాయన్నీ చాలా వరకు ఉంటాయి, అవి అట్టే ఇది కూడా. ఈ పరబ్రహ్మ అనేది నపుంసలింగ శబ్దం. అయితే పరబ్రహ్మ అని ఎందుకన్నాడు అంటే ఈ బ్రహ్మ సృష్టించే బ్రహ్మకు, ఆ తర్వాత లయం చేసేటువంటి శివుడికి, రక్షించే విష్ణువుకు పోస్టులు ఉన్నాయి, కానీ ఆ శబ్దం మాత్రం నపుంసలింగం శబ్దం. అది శబ్దం యొక్క స్వరూపం. ఇప్పుడు మిత్రుడు అని అంటాం, వాడు మగవాడే, కానీ మిత్రం అని శబ్దం నపుంసలింగ శబ్దం. అందువరకు గాను మరి ఈ పరబ్రహ్మ ఎవరు అంటే మూల పురుషుడు. అంటే ఆ పరబ్రహ్మని ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం, రాజ్య పరిపాలన కావాలి అంటే అన్ని శాఖలను కేటాయించేసేసి ఒక్కొక్కటి అప్పచెప్తాం కదా. అందుకే ఆ పరబ్రహ్మని ఏం చేశాడు, తనని 3 భాగాలుగా చేసుకొని, ఒక భాగం చేత సృష్టి, ఒక భాగం చేత రక్షణ, ఒక భాగం చేత లయ, ఇట్లా చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ శ్లోకంలో అట్లా సృష్టించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి 4 ముఖాల బ్రహ్మ ఎవరు అంటే గురువే. రక్షించేటువంటి సామర్థ్యం కలిగిన వాడు విష్ణువు, గురువే. తర్వాత లయం చేసేటువంటి సామర్థ్యం గల శివుడు, గురువే. ఈ ముగ్గురికి మూల కారణమైనటువంటి పరబ్రహ్మ కూడా గురువే. అందువరకై గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర. దేవ అనేది మహేశ్వరునికి విశేషణంగా వాడేందుకు ఛందస్సు కోసం. అసలు ఈ గురు పౌర్ణమి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి? గురు పౌర్ణమి నాడు ముఖ్యంగా గురువుని ఆరాధించాలి. గురువుని మనం అనుకున్నాం, ఆచార్యుడు అంటారు, గురువు అంటారు, ఏదో సారు అంటారు, ఆచార్య పదాలు వేరుగా ఉండొచ్చు. ఎవరైతే జ్ఞానాన్ని అందించిందో వాళ్ళను మర్యాద చేయవలసిన లక్షణం. ఆ జ్ఞానాన్ని అందించిన వాళ్ళు కూడా ప్రధానమైన వాడు వ్యాస భగవానుడు కాబట్టి ఆయన అవతారానికి సంబంధించి ఈ విషయాన్ని మనం తీసుకున్నాం. ఇది అన్ని మతాలకు సంబంధించి గురువు యొక్క గొప్పదనం ఉంటుంది. మనం కబీర్దాస్ ఉన్నాడు, ఆయన గురువు మహాత్మ్యాన్ని చెప్తాడు. ఏమంటాడు ఆయన? గురు గోవిందు దోముఖడే. గురువు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాకో లాగం పాయ్, ఎవరి కాళ్ళు పట్టుకోవాలి అంటే బలిహారీ గురు ఆపునే, అంటే గురువుకి దండం పెడతా అన్నాడు. ఎందుకు అంటే గోవిందు మీదిలా భగవంతుని కలిపాడే అని. ఇంకేమంటాడు అంటే హరి రూఠే గురు ఠౌర్ హై. ఒకవేళ కనుక హరి మనల్ని కాదని దూరం పోయినట్టయితే మళ్ళీ హరిని మనల్ని కలిపేందుకు కోసం గురువు గారు ఉన్నారు మధ్యలో. గురువు గారు కానీ గురు రూఠే తప్పుకోను, గురువు లేకపోతే ఎవరు అంటాడు కవిత. ఇంకేమంటాడు, ఒకవేళ మరి గురువు అయిన వాడు శాసిస్తాడా, కొడతాడా, తిడతాడా? కొడతాడు, తిడతాడు. మన సంస్థల్లో కూడా స్ఖాళిత్య శాసితారం అని. ఎందుకోసం అంటే ఒక గమ్మతు ఉదాహరణ చెప్తారు. గురు కుంహార్, శిశు కుంభ హై. అంటే గురువు అనేవాడు కుమ్మరివాడు, మరి శిష్యుడు కుండ. అదేంటి? అంతర్ హాత్ సహారాదే బాహర్ బాహే చోటు. మనకి ఇప్పుడు తెలియదు కానీ పూర్వకాలంలో పూట కుండలు తయారు చేసేటవాడు సారే ఉండేది, దాని మట్టి ఉండేది. ఆ కర్రతో దాన్ని దింపుతుంటే ఈ మట్టిని కుండాకాలంలో చేస్తాడు. చేసి చిన్నగా తీసేసి మెల్లగా తీసి పక్కకు పెడతాడు. అయితే అడుక్కు హోల్ అట్టే ఉంటుంది. దాన్ని ఏం చేస్తాడు, కొంచెం ఆరిన తర్వాత దాన్ని ఏం చేస్తాడు అంటే ఆ లోపల అణిగిపోకుండా కొంచెం సహాయంగా పెట్టి మీద చిట్ట కొట్టి దాన్ని నింపుతాడు. మనం బూరెలు చేసుకుంటాం చూడండి, బూరెలో పూర్ణం పెట్టి వాటిని అంతర్హాత సహారాదే, లోపల చెయ్యి సహాయంగా ఇచ్చి బాహర్ బాహే చోట్ అన్నట్టు గురువు గారు కూడా అట్లా ఉంటారని చెప్పి, ఇది ఈ మతం అని ఆ మతం అని లేదు, ఎవరికైనా అని జ్ఞానాన్ని అందించే వాళ్ళంతా గొప్పవాళ్లే. కాబట్టి మనం మీరాబాయి ఏమన్నది, పాయోజీ మైనే రామరతను ధను పాయో వస్తుమూలుది సద్గురు
कृपा कर अपनायो पायो जी मैंने राम रतन ధను పాయో. మీరు అది నాకు రామ్ అయినటువంటి రత్నం లాంటి ధనం దొరికింది. ఎవరిచ్చారు? మూల అమూల్, అది చాలా విలువైంది ఆ రత్నం. ఎవరిచ్చారు? గురువు గారు ఇచ్చారు. వస్తు అమూలుది అని గురువు ఇచ్చాడు అని చెప్పి అన్ని మతాల్లో కూడా ఈ గురువు యొక్క పూజ అనేటువంటిది ఆచారాన్ని ఆరాధించాలనేటువంటిది ఉంది. అందులో మన ఈ హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనకు వ్యాస భగవానుడు ఆయన ఒక మతమని ప్రాధాన్యత ఇవ్వలేదు, సర్వమత సంహారం. ఆయన 18 పురాణాలు రాశాడు. 18 పురాణాల లోపల బ్రహ్మదేవుని గురించి 6 పురాణాలు, దాంట్లో బ్రహ్మ గొప్పదనం. విష్ణుదేవుని గురించి 6 పురాణాలు, అందులో విష్ణు గొప్పదనం. శివుని గురించి 6 పురాణాలు, అందులో శివుని గొప్పదనం. మొత్తం 18, 6 3 18. అందువరకు ఆయన యూనివర్సల్, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు ఆయన. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు? మహాభారత పంచమవేద, పంచమవేదంగా మహాభారతాన్ని రాశాడు. అది చాలా గొప్పైనటువంటిది, 5వ వేదం కింద లెక్క. దాని ఇతిహాసం అంటారు. మనకు నన్నయ్య గారు రాస్తారు మహాభారతాన్ని తెలుగు చేసేటప్పుడు. వీళ్ళు దాని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని, ఆధ్యాత్మవిధు వేదాంతమని, నీతి విచక్షణులు నీతిశాస్త్రం అని, కవి వృషభులు మహాకావ్యమనియు అని, పరమ పౌరాణికులు బహుపురాణ అని ఎవళ్ళు దేనిగా చూస్తే అది దొరుకుతుంది. వాస్తవానికి ఇతిహాసం అంటే ఏంటి అంటే సాధారణంగా అందరికీ చరిత్ర అని. చరిత్ర అంటే మనం కూడా రాసుకుంటాం డైరీ, అది ఇతిహాసం కాదు. మరి ఇతిహాసం ఎట్లా ఉండాలి అంటే ధర్మ అర్థ కామ మోక్షాణం ఉపదేశ సమన్వితం పూర్వవృత్త కథాయుక్తం ఇతిహాసం. ఇతిహాసం అనే దానికి అర్థం ఏంటి అంటే మనకు పురుషార్థాలు 4, ధర్మ అర్థ కామ మోక్షములు, ఇవన్నీ కూడా బోధించేట్టుగా ఉండాలి. దానికి ఒక కథను జడ్జ్ చేయాలి, అది ఇతిహాసం. ఇప్పుడు ఆ ఇతిహాసాల్లో కూడా మనకు గొప్పైనటువంటిది మహాభారతం పెద్దది. అంటే 1,00,000 గ్రంథం అంటారు, అంటే 1,25,000. ఆ 25 తీసేసినా 1,00,000 గ్రంథం అన్నా ఉంటుందన్నమాట మహాభారతం పంచవేదం. ఆ ఇతిహాసాల్లో కూడా మళ్ళీ రామాయణం, ఇవన్నీ కూడా మన భారతదేశంలో వచ్చాయి. కాబట్టి మన భారతదేశం యొక్క గొప్పదనం ఏం గొప్పదనం అంటే శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు బారిన భాగ్యసీమై ప్రాలినదీ భరతఖండము భక్తి పాడర తమ్ముడా. వేదశాఖలు వెలసెనిచ్చట ఆది కావ్యం బందెనిచ్చట బదరాయణ పరమరుషులకు 19 చెల్లెల. దేవులపల్లి రాస్తారు. ఆయా కావ్యాల్లో కూడా మహానుభావులైన వాళ్ళు ఎంతో భావాన్ని ఇమిడ్చి రాసేది ఆ పాటలలో అన్నా. భారతదేశం యొక్క గొప్పదనాన్ని చెప్పాడు ఆయన. వేదశాఖలు వెలసెనిక్కడ, వేదం ఈ వ్యాస భగవానుడు అవతరించకముందు వేదం అంతా ఒక రాశిగా ఉండేది, పెద్ద సముద్రంలాగా. దాన్ని అధ్యయనం చేయాలంటే కొన్ని ఏళ్ళు కొన్ని తరాలు బట్టి. మనకు ఉపనిషత్తులో కథ ఉంటుంది, భరద్వాజుడు వేదం చదువుతా అని చెప్పి ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే ఒక 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు చదివాడు ఒక వేదం. ఇంకో వేదం ఇంకో 100 సంవత్సరాలు, 300 సంవత్సరాలు చదివాడు. అప్పటికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనట. ఏం కావన్నాయా నీకు అంటే ఇంకో 100 సంవత్సరాలు అన్నాడు. ఎందుకు అంటే 3 వేదాలైనా ఇంకో వేదం చదువుతాను అంటే ఆయన ఏం చేసినట, ఇక్కడ ఎదురుగా ఉండేటువంటి పర్వతాలను చూపించి అందులోంచి ఒక పిరిగడంత మట్టి తీసి కుప్పబోసి నువ్వు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు నేర్చుకున్నటువంటి ఆ వేదంలో కూడా వెయ్యి మట్టి అందుకొరగాను నీ నుంచి కాదు పొమ్మని అన్నాడని మనకు ఇతిహాసం అది ఉపనిషత్తులో చెప్తారు. అందుకే వేదం మహాసముద్రంలాగా ఉంటే దాంట్లో ఏ ఏ శాఖలు అంటే ఏ విషయానికి సంబంధించి ఏముంది అనే దాన్ని అంతా కూడా క్రోడీకరించాడు ఈయన. అందరికీ నాకు వ్యాసం వశిష్ఠ నప్తారం అని చెప్పి ప్రార్థన చేస్తుంటూ వేదవ్యాసుడిని నేను బిరుదు. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే 5-6 ఏళ్ళు డాక్టర్ అంటాం కదా, కష్టపడి 4 ఏళ్ళు అయితే ఇంజనీర్ అంటాం కదా, ఇట్లా బిరుదు సంపాదించుకున్నాడు వేదవ్యాసుడు. వేదాలను విభాగం చేశాడు. ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణ వేదమని 4 రకాల విభాగం చేసేసి ఆ ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క శిష్యుడిని ఆథరైజ్గా ఏర్పాటు చేశాడు. సాధారణంగా లోకంలో వైష్ణవులు, శాక్తేయులు, శైవులు అని ఉంటారు కదా స్వామి. వ్యాసుల వారిని వాళ్ళే పూజించాలా, ఎవరైనా పూజించవచ్చా? నేను చెప్తున్నదా, జ్ఞానానికి ప్రతీకగా అందరూ పూజించవచ్చు.
నేను ఇప్పుడు మీకు చెప్పాను ఏంటి అంటే ఫలానా అని కాకుండా శక్తికి సంబంధించి దేవీ భాగవతం కూడా ఉంది. దేవి మహాత్మ్యాన్ని నుంచి ఇప్పుడు మనకు ఈ సాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఆ తర్వాత ఈ గరికపాటి నరసింహారావు గారు కానీ, ఈ లలితా సహస్రాన్ని వీటిని టీవీల వాటిలో చెప్తూ ఉన్నారు. ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన ప్రాధాన్యత ఉన్నాయి. అయితే ఎవరికైనా జ్ఞానం అందించేవాళ్ళు కదండి కావాలి, జ్ఞానం అందించేవాడు గురువు. ఇంతవరకు ఎవరైనా పూజించవచ్చు, అందులో ఏ మతానికి సంబంధం లేదు. అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా వ్యాసుల వారిని పూజించవచ్చు. వ్యాసుల వారు మన ఈ లోకానికి చేసిన ఉపకారం ఏంటి? వ్యాసుల వారు ఈ లోకానికి చేసిన ఉపకారం ఏంటిది అంటే మనకు మొదలు ముఖ్యంగా వేదం, ఆ వేదాల్లో ఉండే అనేకమైన విషయాలను ఏ విషయానికి సంబంధించిన పార్ట్నంతా ఆ విభాగం చేసేసి ఋగ్వేదం అని, యజుర్వేదం అని, సామవేదం అని, అథర్వవేదం అని ఇట్లా ఏర్పాటు చేసి పెట్టాడు. అంతేకాకుండా మరి ఆ వేదాలు ఎవరు చదువుతారు? ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా, భరద్వాజ మహర్షి 300 ఏళ్ళు 3000 ఏళ్ళు తపస్సు చేసి అధ్యయనం చేసడానికి చాలలేదు కదా. అందుకొరకు గాను మళ్ళీ దాన్ని అంతా క్రోడీకరించి మహాభారతం రాశాడు. అట్నే ఈ 18 పురాణాలు రాశాడు. ఇంత గొప్ప ఉపకారం ఎవరు చేస్తారండి? ఆయనకి ఏం పని? వాస్తవానికి ఏదో జన్మించాడు ఊరుకోవచ్చు కదా, అట్లా కాదు. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయనం కాబట్టి ఆ వ్యాస భగవానుడు ఆ పని చేశాడు. కాబట్టి ఆయన ఆరాధించాలి గురు పూర్ణిమని ఆనాడు. ఎవరి ద్వారా జ్ఞానాన్ని పొందితే వాళ్ళను పూజించాల్సిన విషయం అది. ప్రత్యేకించి ఈ మతాల వాళ్ళు ఆ మతాల వాళ్ళు అంటే లేదు. అన్ని మతాల్లో కూడా గురువు ఉన్నాడు. అన్ని మతాల్లో కూడా గురువు ప్రాధాన్యత ఉంది. దేవుని కంటే కూడా గురువు ప్రాధాన్యత ఉంది. ఇందాక మనం మీరాబాయి సంగతి విన్నాం కదా, సూరదాసు కబీరదాసు వీళ్ళందరూ కూడా. అయితే ఈ మన భారతదేశం యొక్క గొప్పదనం ఏంటిది అంటే ఎంతోమంది ప్రవక్తకులు. ఇప్పుడు బౌద్ధ మతం ఉంది, మన భారతదేశంలో బట్టి పుట్టాడు బుద్ధుడు. కానీ టిబెట్లో ఇప్పుడు బౌద్ధ మతం వ్యాపించింది. ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో కూడా బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది. ఇట్లా వాళ్ళు యూనివర్సల్ మనుషులు అండి. కేవలం ఒక ప్రాంతానికి ఒక భాషకు ఒక వ్యక్తికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళ విజ్ఞానాన్ని అట్లా అందించారు మహానుభావులు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నాడు, వివేకానందుడు ఉన్నాడు. వీళ్ళంతా కూడా దేశం కొరకై పాటుపడి జ్ఞానాన్ని అందించిన మహానుభావులే కదా. ఆ రకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకోవడం మన కనీస ధర్మం, వ్యక్తిగత ధర్మం. అందువరకు ఆరాధించాలి. ఈ వ్యాసుల వారికి వశిష్ఠుల వారికి మధ్య సంబంధం ఏంటి అంటే వాళ్ళిద్దరిని అసలు ఎందుకు అంటారు వ్యాసాయ వశిష్ఠులు? ఇప్పుడు నేను మీకు చెప్పిన మొదటి ఒక శ్లోకం, వ్యాసం వశిష్ఠ నప్తారం అంటే వశిష్ఠుని మనుమణి కొడుకు వ్యాసుడు, వశిష్ఠుని కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుని కొడుకు వ్యాసుడు, వ్యాసుని కొడుకు శుకుడు. ఈ 5 కూడా తరతరాలుగా 5 తరాల వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఉన్నవాళ్ళు మరి ఇంకెవరు లేరు సాధారణంగా. ఎవరైనా ఉంటే ఎవరైనా ఒకళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, కానీ అందరూ ఉండాల్సిన గ్యారంటీ లేదు. కానీ వీళ్ళు ఉన్నారు. అందువరకు గాను ఆ వశిష్ఠుడు బ్రహ్మమానసపుత్రుడు. బ్రహ్మమానసపుత్రుడు అంటే ఏంటి అంటే ఈ సంతానాన్ని పొందడం అనేటువంటిది కొంతకాలం అయిన తర్వాత అప్పుడు ఈ స్త్రీలు పురుషులు సంతానం ఉత్పత్తి అనేది అందుకున్నట్టు కాదు. మరేంటి అంటే సంకల్పం చేస్తే సృష్టి జరిగేది. స్మరణాత్ స్మరిస్తే సంతానం అయ్యేది, దర్శనాత్ చూస్తేనే సంతానం, స్పర్శాత్ స్పర్శిస్తేనే సంతానం, తపోభి తపస్సుల సంతానం, పూర్వేషామభవన్ ప్రజా. ఇప్పుడు మొట్టమొదటి సృష్టి క్రమంలో కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఆయన నాభికమనం నుంచి పుట్టాడు బ్రహ్మదేవుడు కదా. ఆ బ్రహ్మదేవుని యొక్క బొమ్మముడిలోంచి వచ్చాడు రుద్రుడు. తర్వాత ఈ సనక సనందనాథుడు మానసపుత్రుడు అంటారు. అంటే ఇట్లా మానసంగానే సంతానం కొడుతాయా కలిగినాయి ఆ కాలంలో. అయితే ఈ స్త్రీ పురుషులు దంపతులుగా ఉండి సంతానాన్ని పొందడం అనేటువంటిది బ్రహ్మదేవుడు కొంతకాలమైనాక సృష్టి అంతా చేసేసి అప్పుడు ఏం చేశాడు అంటే ఇట్లా కాదు అని చెప్పి మొదలు 2 దంపతులను పుట్టించాడు. శతరూప అని ఒక స్త్రీని, తర్వాత ఒక పురుషుణ్ణి సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడు, మనువు స్వయంభూ మనువుని సృష్టించి వేసి దంపతులుగానే పుట్టించాడు. పుట్టించి మీరు సంతానోత్పత్తి చేయండి అంటే అప్పటి నుంచి సంతానోత్పత్తిగా కాలం గడుస్తూ వచ్చింది. అందువరకు కేవలం సంతానానికి ఇదే స్త్రీ పురుష సంయోగం అనేం లేదు. పశుపక్షాలను చూడండి, ఇప్పుడు సీతాకోక చిలుక దేంతో తయారైంది? గొంగళి పురుగు. వాస్తవానికి ఏదో ఆకుపసర తిరిగేటువంటి ఒంటి నిండా బొచ్చు ఉండేటువంటి గొంగళి పురుగు ఎక్కడ అది ఏమైంది కొంతకాలం అయిన తర్వాత ఏ
ఇంకా కోశస్థ దశకు వెళ్ళిపోతుంది. సీతాకోక దాని శరీరంలో ఉండే బూరంతా కూడా ఒక గూడులాగా మారుతుంది. అలా లోపల చేరి కొంతకాలానికి సీతాకోక చిలుకకు సీతాకోక చిలుక పుట్టలేదు. అదే రూపాంతరం చెందింది. రూపాంతరమే కాకుండా మరికొన్ని సృష్టి మనం గమ్మత్ అనిపిస్తుంది. ఏంటి సృష్టి అంటే కందిరీగ ఎట్లా పుడుతుంది? కందిరీగ పుట్టదు. మరి ఏమవుతుంది అంటే ఈ వర్షాకాలంలో పూట ఆకుపసర తిరుగుకుంటూ చిన్నగా పురుగులు ఉంటాయి ఆకుపచ్చ కలర్లో. అయితే ఈ కందిరీగ అంటే ఏంటిది అంటే కొంచెం నడుము సన్నగా ఉండి మూతి దొడ్డుగా తోక దొడ్డుగా ఉండేది. అదేం చేస్తుంది, మెత్తటి మట్టి తీసుకొచ్చి ఆ గోడకు హోల్ చేస్తుంది, చిన్న గూడు కడుతుంది. పూర్వకాలంలో కూడా ఆ మట్టి ఇండి ఉండేది కాబట్టి, ఇప్పుడు అన్ని బంగ్లాలు అయినాయి కాబట్టి పాపం వాటి సంతానోత్పత్తి కారణం గూడు కట్టి దానికి ఒక హోల్ వస్తుంది. హోల్ నుంచి ఏం చేస్తుంది, ఎక్కడి నుంచో ఆ పురుగుని తీసుకొస్తుంది, తీసుకొచ్చి దాంట్లో పెడుతుంది, పెట్టి మూసేస్తుంది. మళ్ళీ మీద గూడు ఇట్లా కొన్ని గూళ్ళు పెడుతుంది, ఆ పురుగులను పెట్టేసి మూసేస్తుంది. కొంతకాలానికి కందిరీగలు అవుతుంది. దీన్ని వ్యాస భగవానుడు చెప్పాడు సంస్కృత భాగవతంలో. కీట పేషస్కృతారుద్ధ కుడ్యాయాం తమనుస్వరన్ సంరంభ భయయోగేన విదతి తత్స్వరూపతాం. ఆ రూపాన్ని పొందేస్తుంది. ఈ ఆకుపసరు తినేటువంటి ఈ పురుగు ఆ తుమ్మెద తీసుకొచ్చి అలా పెడితే, అంతవరకే తెలుగులో కూడా పోతన గారు రాశాడు, కీటకము తెచ్చి భ్రమరం పాటవముగా బ్రహ్మమింప. దాన్ని అలా పెట్టేసి తిరుగుతూ ఉంటే మన 9 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే అప్పుడు ఆకుపసరే తినుకుంటున్నది, ఇప్పుడు ఆకుపసరి తింటారా 9 అయినాక మకరందాన్ని అసలు. అంటే రూపం మారిపోయింది, గుణం మారిపోయింది. మరి జన్మ ఇటువంటి సృష్టి మనకు ప్రపంచంలో పెరుమాణం చూపిస్తున్నాడు, భగవంతుడు చూపిస్తున్నాడు. సరే మనం పెరుమాణం అన్నాం, ఇంకోటి అల్లా అంటాడు, ఇంకోటి ఎవరిలో దేశం అంటారు, ఎవరినైనా ఏమైనా అన్నాయాక పేర్లు ఏమైనా పెట్టుకునేయాక తత్వం ఒకటి. ఏంటంటే ఈ విశ్వవ్యాప్తమైన తత్వం అంతా ఒకటే. దాన్ని వాళ్ళ బుద్ధిని అనుసరించి వాళ్ళు విజ్ఞానాన్ని అందించుకుంటూ పోయాం అంతే తప్ప మనకేంటంటే అందువరకే చెప్తారు, ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని. ఎవళ్ళకి నమస్కారం చేసినా అని పరమాత్మ దగ్గరికే వెళ్తుంది. అంటే పరమాత్మ అందరిలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి మరి ఎవరికైనా నమస్కారం చేయనియాక అందరిలో పరమాత్మ ఉన్నాడు. అట్లా భావించాం. మనం పరమాత్మ అన్నాం, ఇంకో పేరుతో విలువస్తాక ఏదైనా సృష్టి మూల కారణం ఒకటి. ఎందుకు ఒప్పుకోవాలి అంటే ఏది కారణం లేనిదే కార్యం ఏది జరగదు కదా. మరి ఇంత సృష్టి జరుగుతుంది. ఇప్పుడు మేఘాలు ఎక్కడి నుంచో వస్తాయి, వర్షిస్తాయి. ఇన్ని నీళ్లు మీద ఎట్లా నీళ్ళు పడ్డాయి, ఇక్కడ ఎట్లా పడుతున్నాయి ఏమో, అంత భగవంతుడి సృష్టి కదా. ఇప్పుడు ఇవన్నీ గోడలుగా తిరుగుతున్నాయి అంటారు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఇదంతా ఎట్లా జరుగుతుంది సృష్టి. ఎవరన్నా వాళ్ళు చేస్తేనే కదా. అటువంటి వాళ్ళు అది గొప్ప శక్తి గల వాళ్ళు ఉండాలి కదా. మనం అనుకుంటాం ఎన్నో పనులు చేస్తాం, అయ్యో ఇది కాలేదు, ఎందుకు కాకపోయా అంటే భగవత్ సంకల్పం లేదు. ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంది, అయ్యో ఇది అనుకోకుండా అయిందంటే అదృష్టం అంటాడు. అదృష్టం అంటే కనబడకుండా జరిగింది అర్థం. అందువరగానే ఏంటి అంటే ఆ పరమాత్మ ఏది కావాలనుకుంటే అది చేసేస్తాడు, ఏది వద్దంటే. కాబట్టి మనం పరమాత్మ అన్నా ఇంకోటన్నా ఇంకోటి మీ మీద గౌరవం అనుకోండి, మీరే అంటారు. ఇప్పుడు సాయిబాబానే దేవుడు అంటాం అనవచ్చు కదా, ఇంకోళ్ళు అయ్యప్ప అంటారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవళ్ళ విశ్వాసం, దానికి ప్రధానం ఏంటి అంటే విశ్వాసం. అంటే విశ్వాసం ఉంటే ఫలిస్తుందా? విశ్వాసం ఉంటే ఫలిస్తుంది. ఎట్లా ఫలిస్తుంది? ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్కు ఆట అవుతుంది. పొద్దున్న దాకా ఇంత పిల్లల దగ్గర మొదలు పెడితే అంత ముసలి దగ్గర దాకా చూస్తుంటారు. ఎందుకు చూడాలి? నువ్వు ఆడుకోలేవు కదా, నువ్వు ఓడిపోతలేవు కదా. కానీ ఇక్కడ వీడు ఓడిపోతే వీడు ఓడిపోయినంత ఫీలింగ్ వీడికి. వాడు గెలిస్తే వీడు ఇక్కడ పటాకులు కాల్చుకొని స్వీట్లు పంచుకుంటాడు. ఏం వీడా గెలిచింది, వీడా ఆడింది కాదు కదా. మరి ఎందుకు నీకు ఆనందం? విశ్వాసం అది తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు నాలాంటి వాడు మనకు ఏంటి వీడు ఎగిరేస్తున్నాడు, వాడు బద్ది వీడు ఉడుకుతున్నాడు, దీని కొరకు తిండి లేకుండా పుస్తకాలు చదవకుండా ఉండాలి అంటే వాడు ఏమంటాడు, ఈ ముసలానికి ఏం తెలియదు. సాధారణంగా ఇప్పుడు భరతనాట్యం ఉందనుకోండి, భరతనాట్యం ఉంటే నాట్యం బాగా ఉందని అనుకుంటాం మనం, దాంట్లో ఉండే లొసుగులు తెలియవు కాబట్టి. అదే దాంట్లో నిష్ణాతులైన వాళ్ళు ఉంటే ఆ తప్పే ఉంటే తెలుస్తాయి వాడికి. ఇగో ఈ స్టెప్ గిట్లా వేయాల్సి ఉంది, ఇగో కన్ను బొమ్మ గిట్లా కదిలించవలసి ఉంది, ఈ భంగిమ ఇట్లా చూపించవలసి ఉంది చెప్తాడు. అట్లే పాటలో కూడా అంతే. సంగీతం వచ్చిన వాళ్ళకైతే తప్పులు తెలుస్తాయి, లేకుంటే అవి బాగానే పాడలేదు అంట. అదే బాలసుబ్రహ్మణ్యం లాంటి వాడు, ఇప్పుడు ఆయన కొడుకు, వాళ్ళు ఇదిగో ఇక్కడ లయ పోయింది, ఇక్కడ గిదయింది, ఇక్కడ గిట్ట
ఎందుకు అంటే ఆ విషయం తెలిసింది కాబట్టి విషయం తెలిస్తే దాని మీద ఈ మనస్సు మనం అనుకోకుండా లగ్నం అవుతుంది. దానివల్ల వచ్చే హర్షం అంటే ఆనందంగానే దుఃఖంగానే మనకు కలుగుతాయి. విశ్వాసమేనా కాదా? అవును. కాబట్టి దాన్ని మూఢనమ్మకం అంటారు. మూఢనమ్మకం అంటే ఏంటి? అది నమ్మకమే కదా. నేను దేన్ని నమ్మనండి అన్నాడు. దేన్ని నమ్మను అనేది కూడా నమ్మకమే కదా. అందువరగాను నమ్మకం లేని వ్యక్తి లేడు. నేను ఏ దేవుడిని నమ్మ అన్నాడు. ఏ దేవుడిని నమ్మ అనేది మాట అయితే నమ్ముతున్నా. అందువరగాను విశ్వాసం ఉంటే ఫలిస్తుంది, ఏదైనా ఫలిస్తుంది. దాని పూర్తి విశ్వాసం ఉంటే. విశ్వాసం లేకుంటే ఫలించదు. మరి మంత్రాలు ఫలిస్తాయా? మంత్రాలు సిద్ధిస్తాయా? అవును, మంత్రాలు సిద్ధిస్తాయి. అంటే మంత్రాలకు ఆ పవర్ ఉందా? మనం అంటుంటే ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలుతాయి. ఒకటి ఉంది కదా స్వామి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? అదే అని నానుడి పెట్టారు. కానీ మంత్రాలకు పవర్ ఉంటుందా అంటారు. మంత్రాలు అంటే అక్షరాలే కదా, మాటలే కదా. ఒక వ్యక్తిని చూసి మనం థూ అన్నాం. థూ అంటే ఏంటి అర్థం? ఒత్తుతాకు కొమ్ము దీర్ఘం, అంతే కదా. కానీ ఎవరి గురించి అన్నామో వాడు ఎట్లా ఫీల్ అవుతాడు? అదొక అవమానంగా ఫీల్ అవుతాడు. ఎందుకు అవమానంగా ఫీల్ కావాలి? ఒత్తుతాకు కొమ్ము దీర్ఘం ఇస్తే, చీ అంటే ఒత్తు చాకు కూడా దీర్ఘం ఇస్తే, చీ థూ అన్నంత లోపట ఎవరి విషయంలో అంటున్నామో వాడు ఎందుకు ఫీల్ అవుతున్నాడు? వాడికి ఎందుకు రేషం వస్తున్నది? కొడతనానికి తయారయ్యాడు, సంపుతానికి తయారయ్యాడు అంటే అంత బాధవాడికి అయింది. ఎందుకయింది? దానికి ఏమర్థం అండి? ఏమర్థం లేదు, ఒట్టి అక్షరం. కానీ ఆ అక్షరంలో ఆ పవర్ ఉంది. ఆ థూ అనేది, ఛీ అనేటువంటి ఆ ఒక అక్షరంలో బట్టి అంత పవర్ ఉంది. ఏంటి? ఎందుకోసం ఛీ అంటే, థూ అంటే వాడు అవమానాన్ని ఫీల్ అవుతున్నాడు? అక్షరంలో పవర్ ఉంది. అందరు అవుతారా? మరి ఎందుకు అంటే వీడికి ఒక అనుభవం ఉంది. ఏంటిది? ఎదుటి వాడిని తిరస్కారం చేసేటువంటి సందర్భం లోపల వీడు కోపంగా ఆ అక్షరం అన్నాడు, దాంట్లో రూఢైనది. ఎదుటి వాడిని తిరస్కరించాలి అనుకున్నప్పుడు ఛీ అని ఈ పదం అనేక సార్లు, అనేక మార్లు, అనేకుల ద్వారా విన్నాడు వాడు. వినడం వలన ఈ అక్షరానికి ఈ అర్థం అనేది వాడి మైండ్లో కూడా ఫిక్స్ అయిపోయింది. అయ్యేవరకల్లా నేను ఇట్లా తిరస్కారానికి కారణమైన వాడినా వ్యక్తిని గాడిదా అన్నాం. ఎందుకు రేషన్ రావాలి? అన్నవాడిని తెలియదా వాడి గాడిద గాడని? పడ్డవాడిని తెలియదా నేను కాదని? చూసిన వాడికి విన్నవాడికి తెలియదా? మరి ఎందుకు వాడికి రేషన్ రావాలి? ఆ గాడిద అనే పదం అర్థం తెలిసిన వాడికి. ఏ ఇంగ్లీష్ వాడికో, ఏ జర్మన్ వాడికో గాడిద అంటే నేను గాడిదను అంటాడు. పదం తెలియదు కాబట్టి అర్థం తెలియదు. ఎందుకోసం? ఇప్పుడు అన్నవానికి గాడిది కాడు అని తెలుసు, పడ్డవానికి గాడిది కాడు అని తెలుసు, చూసిన వానికి విన్నవానికి గాడిది కాడు అని తెలుసు. అయినా వీడు గాడిద అంటే వానికి రేషన్ ఎందుకు వచ్చింది? కోపం ఎందుకు వచ్చింది? చాలాసార్లు ఆ మాటను విన్నాడు కాబట్టి. గాడిద అని ఎప్పుడైతే వీడు మాటలు అన్నాడో ఆ పేరుతో వ్యవహరింపబడేటువంటి జంతువు, ఆ జంతువు యొక్క ఆకారం అంటే ఒక పేరు పెట్టినాము అంటే ఆ పేరు లోపల ఆ వ్యక్తి యొక్క ఆకారం అంతా ఉంటుంది. పేరు లోపల వ్యక్తి ఆకారం అంతా ఉన్నదండి. గాడిద అనే 3 అక్షరాల లోపల గాడిద ఆకారం అంతా ఉంది. ఎప్పుడైతే ఆ పదాన్ని మనం ఉచ్చరించామో మనకి ఆ గాడిద జ్ఞాపకం వస్తుంది. అయితే గాడిద ఎట్లయితే అందరితో తిరస్కరింపబడి ఆకారం మంచి లేక, సౌండ్ మంచి లేక, తన ప్రవర్తన మంచి లేక చండాలంగా ఉంటుందో ఆ అర్థం వీడికి స్ఫురించి నేను గట్లనా అనే ఫీలింగ్ వచ్చింది. అంటే మనం ఏర్పాటు చేస్తున్నటువంటి అక్షరాలు సరే, చీతు అనేది మనం ఏర్పాటు చేసినటువంటి అక్షరాల కురుపుతో ఏర్పడిన పదాలు. ఈ పదాలకే ఇంత పవర్ ఉంటే ఎదుటి వాళ్ళ లోపల కోపం వచ్చేసి కావలిస్తే నువ్వు దెబ్బ కొట్టనండి ఇట్లా అంటాడా నన్ను అంటాడు. మరి మాటలు గాలికే పోయాయి కదా, ఎందుకు నీకు రేషన్ రావాలి? ఒకవేళ రేషన్ రాలేదనుకో, రాకపోతే ఏమంటాం? వాడు మానం లేదు, వాడికి తెలివి లేదు, వాడికి అభిమానం లేదు అంటాం. అంటే తప్పనిసరిగా రేషన్ రావాలి వాడికి. అంటే ఆ పదం వాళ్ళలో పని చేయాలి. అంటే మనం ఏర్పాటు చేసినటువంటి పదాలకే ఇంత పవర్ ఉంటే మరి సాక్షాత్తుగా వేదాలు, మంత్రాలు ఉచ్చరించి అర్థాలతో సహా వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు పవర్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. అందువల్ల మంత్రాలు కరెక్టే, యంత్రాలు కరెక్టే, తంత్రాలు కరెక్టే. ఇప్పుడు మనకు సైంటిస్టులు చెప్తున్నారు చూడండి, ఇప్పుడు హిప్నటైజ్ అంటారు. నువ్వు నిద్రపోతున్నావు అన్నాడు అనుకో, నిద్రపోతున్న వాడు హిప్నటైజ్ చేసేవాళ్ళండి.
అవును. ఎందుకోసం అంటే ఊరికే అనడం వలన వీడి శరీరంలో ఉండే కణాలు అంటే తయారవుతాయి. తయారవుతాయి. ఇప్పుడు నాకేం రోగం లేదు అంటే వాడికి ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. నాకు రోగం వచ్చింది నాకు అందువరకే మన వాళ్ళు అంటారు మూలంగా రోగం ఏడవంగా తీయంగా రాగం. అందువరకు మనిషి ఎప్పటికీ ఉత్సాహంగా ఉండాలంటే మంచి ఆలోచన చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి. ఇవరకే మాటలో కూడా పవర్ ఉంది ఎప్పుడు దాని అర్థం తెలిసినప్పుడే కదా. గాడిద అంటే ఏంటో అర్థం తెలిసినవాడైతే రేసానికి వస్తారు, కానీ ఇంకోండి ఏమన్నట్టు. అందువరకు వేదాలు అటువంటి దివ్యమైనటువంటి సూక్తులు, అది అపౌరుషేయాలు, అటువంటి వాటిని విభాగం చేసి మనకు అందించాడు వ్యాస మహర్షి. వేదం అంటే ఏంటిది అంటే ఏది కావాలంటే అది దొరుకుతుంది. వేదమాత. ఇప్పుడు తల్లికి కుంటివాడు కొడుకే, ఆరోగ్యవంతుడు అందమైన వాడు కొడుకే, ఇద్దరిని సమానంగానే ప్రేమిస్తుంది. అంటే వేదం కూడా మాత అంటే అందరినీ ఆదరిస్తుంది. అంటే నీకు స్వర్గం కావాలి, ఇగో ఈ యాగం చేయి, లేదు శత్రు సంహారం కావాలి, ఈ యాగం చేయి చెప్పేసి. సేనేన విచరం యజేత అని ఒక యాగం. సేన యాగం చేసినట్టయితే శత్రువు మరణిస్తాడు. యజేత స్వర్గ కామ, జ్యోతిష్ఠోమ యాగం చేస్తే స్వర్గం వస్తుంది అని మంచి చెడ్డలు అన్నీ ఉంటాయి అందులో. అందువరకయ్యే మనకు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏంటి అంటే సంపృతోదకే, అంటే నది ప్రవహిస్తూ ఉన్నది, ఆ ప్రవహించేటువంటి నదిలో ఉండే నీళ్లు ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకుంటారు. దేనికోసం కావాల్సి దానికోసం భగవదారాధనకు ఉపయోగించుకోవచ్చు, శుద్ధికి ఉపయోగించుకోవచ్చు. అందువరకు ఆ వేదం అటువంటిది కాబట్టి అటువంటి వాటిని మనకు అందించినటువంటి మహానుభావుడు కాబట్టి భగవాన్ ఆయన మనం ఆరాధించి ఆయా రకంగా గురువులను సన్మానించుకోవడం కూడా మన కృతజ్ఞతాభావం. చాలా చాలా ధన్యవాదాలు స్వామి. గురు పూర్ణిమ గురించి, వ్యాస పౌర్ణమి అంటే ఏంటి, గురు పౌర్ణమి అంటే ఏంటి మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే ఎన్నో విషయాలు మాకు వేదాల గురించి చాలా చక్కగా వివరించారు స్వామి. చాలా చాలా ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ.